సుకుమార్ గారితో మళ్ళీ ఏమైనా కలిసి చేసే ఛాన్స్ ఏమైనా వచ్చిందా? నేను రెగ్యులర్గా కలుస్తుంటానండి సార్. నాన్నకన్నా మా నాన్నగారు అని పిలుస్తుంటాను, డాడీ అని పిలుస్తుంటాను. ఆయన మా అబ్బాయి బర్త్డేకి ఇంటికి వస్తూ ఉంటారు, ఫోన్ చేస్తుంటారు, ర్యాప్ ఉంది. నేను జగడం తర్వాత 100% లవ్ అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. మంచి క్యారెక్టర్ అంటే ఒక సీన్ తమన్నా గారికి అండ్ నాగ చైతన్య గారికి మధ్యలో ఒక బ్యూటిఫుల్ లవ్ సీన్ ఒకటి ఉంది. సినిమా లెంత్ వల్ల అది పోయింది. అది ఆయన ఇంటర్వ్యూలో ఆ తర్వాత డిలీటెడ్ సీన్లో వేశారు, చెప్పారు. దాని తర్వాత నేను ఇప్పుడు కూడా సుకుమార్ గారు నాకు అవకాశం ఇచ్చారని, లేకపోతే సుకుమార్ గారి వాళ్ళ పేరు పెట్టుకోవడం వల్ల నేను ఏది వెళ్ళినా కూడా దానివల్ల ఇది ఇచ్చారని ఒక చిన్న ఇది ఉండకూడదు. అది కాకుండా దట్టు సుకుమార్ గారు ఒక కథ రాసుకొని క్యారెక్టర్ కావాలనుకుంటే ఆఫ్రికా అడవిలో ఉన్న పట్టుకొస్తాడు ఆయన. ఆయన కథలో నుంచే క్యారెక్టర్ కావాలనుకుంటారు కాబట్టి ఏదో ఒక రోజు అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన పిలుస్తాడు. అందుకని ఆయనకున్న బిజీ టైంలో వెళ్ళేసి విసిగించడం నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఫస్ట్లో తిరిగిన తర్వాత ఒక జగడం అలాంటి ఒక సినిమాలు వచ్చి జనాలకి ధనరాజ్ అని తెలిసిన తర్వాత నుంచి ఈ రోజు నుంచి నేను ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. చాలామంది అనుకుంటారు పొగరేమో ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ని కలవరేమో అని. నేను వాళ్ళ టైంని ఎందుకు వేస్ట్ చేయాలి, ఉంటే పిలుస్తారు కదా. ఇప్పుడు ఉంటే పిలుస్తారన్నప్పుడు ఇన్ని సినిమాలు చేశాను కదా, నేను వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయాలనుకుంటుంటాను. చాలామంది నువ్వు కలవవు అంటుంటారు. రెండూ ఉన్నాయి. బేసిక్గా కలిస్తేనే ఒకవేళ అన్ని సినిమాల్లో ఉంటామో లేకపోతే కలవకపోతే ఉంటామో అనే లాజిక్ నాకు తెలీదు. నేనైతే అందుకనే సుకుమార్ గారి సినిమాలో లేను. ఉంటానేమో పుష్ప 2 చేయొచ్చేమో, తెలియదు కదా. ఆఫర్ వచ్చిందా? లేదండి, అంటే దానికి ఒక స్లాంగ్ ఉంది, ఆ సినిమా మొత్తానికి ఒక స్లాంగ్ ఉంది. ఇప్పుడు నేను ఆ స్లాంగ్ నేర్చుకుని ఒక ఆర్టిస్ట్గా ఛాలెంజ్గా చేయగలను. కాకపోతే ఎక్కడో చోట ధనరాజ్ కనిపిస్తాడు. ఇప్పుడు మనకు పుష్పలో మీకు చూస్తే అందరూ కొత్త వాళ్ళు ఎంతమంది చేసినా మీరు ఆ సినిమాని పుష్పాన్ని చూశారు. అల్లు అర్జున్ గారు అంత వాళ్ళందరూ స్లాంగులు చెప్పినా కూడా ఆయన చెప్పినప్పుడు నిజంగా అల్లు అర్జున్ గారు ఈ స్లాంగ్ నేర్చుకున్నారా, భయభక్తి స్లాంగ్ ఆయనకు వచ్చి అన్నంతగా చేశారు. అంత డెడికేషన్గా చేసి అంత డెడికేషన్ ఉండాలి ఒక ఆర్టిస్ట్ అనడానికి ఆ సినిమా చూసిన తర్వాత నేను ఇంకా ఏదో చేయాలి, మనం వాళ్ళు ఎలా చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. డెఫినెట్గా రావాలి నేను కోరుకుంటున్నానండి, బట్ వస్తే డెఫినెట్గా చేస్తాను. అంటే ఇప్పుడు మీరు చేసినప్పుడు అంటే సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా అనిపిస్తుంటుంది? ఇప్పుడు చూస్తున్నారు దగ్గర నుంచి, ఇప్పటికి అప్పటికి ఏమన్నా వేరియేషన్ ఉందంటారా? లేదండి, అంటే ఆయన 100% ఒక లెక్కల మాస్టర్. ఆయన ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, సీన్ లెంత్కో లెక్క ఉంటుంది, డైలాగ్కో లెక్క ఉంటుంది. నిజంగానే లెక్కల మాస్టర్ కదా. అవును, ఖచ్చితంగా. మేము జగడం చేసేటప్పుడు ఏదైతే నేను షూటింగ్ చూడడానికి 2-3 సార్లు వెళ్ళానండి. 100% అప్పుడు వెళ్ళాను, ఇంకొక సినిమా జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళాను, ఆర్య 2 జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళాను నేను. అలాగే జగడం అప్పుడు ఎలాగున్నారో అలాగే ఆర్య అప్పుడు కూడా ఉంటారు ఆయన. జగడంకే నాకు తెలుసు కదా, ఆర్య అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు పుష్ప వరకు ఆయన అలాగే సినిమాలు తీస్తారు, అంతే ఆలోచిస్తారు. ఆయన ఒక్కసారి తెర మీదకి వచ్చేస్తే ఆయన అనుకున్నదే వచ్చినట్టు అంతే. దానికోసం ఆయన ఎంత కష్టపడతారు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనం అందరం చూసాం.